ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ఓం భూస్మాదస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవ్యమానసే దేవరాజసేవ్యమాన పావనాంగే పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథకాలభైరవం భజే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమ శివాయ. 6వ అధ్యాయం కార్తీక పురాణంలో 6వ రోజు పారాయణం. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేయస్సు, నిన్న మనం 5వ అధ్యాయం చెప్పుకున్నాము. అది వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెప్పారు. సో అదే వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి ఈ దీపదాన విధి దాని యొక్క మహత్యం గురించి చెప్పబోతున్నారు. సో ఈ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓ రాజశ్రేష్ఠుడా, సో వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజుతో ఇలా అంటున్నారు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం 4 రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన బంచపు గంధపు నీటితో భక్తిగా పూజించును, అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం నందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇయ్యవలను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను. ఈ ప్రకారంగా కార్తీక మాసంలో ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిడి చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి కనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను. సర్వజ్ఞానం ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖాహం వాహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగుచేయునది, సకల సంపదలో నిచ్చునదియగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనా భోజమేడి దక్షిణ తాంబూలమును ఇవ్వవలను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించదని ఆలకుంపని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగాను. లుబ్ధ విదంతుకు స్వర్గమునకు ఏగుట. పూర్వకాలమున ద్రవిడ దేశంలో నొందొక గ్రామమున నొక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను. సంతానమును గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఎండ్లల్లో దాసి పని చేయుచు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినడలా ఆ వస్తువులను ఇతరులకు ఇచ్చి ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలించి తీసుకొని వచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకుని ఉండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసమును గాని దేవుని మనసార ధ్యానించుట గాని చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడిగడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచున్నది. అటులో కొంత
కొంతకాలం జరిగిన ఒకరోజు బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమన్న కొడుకు సత్రములో మజిలీ చేశాను. అతడు ఆ గ్రామంలో మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి తెలుసుకుని ఆమె కాడకు వెళ్ళి, అమ్మ, నా హితవాచనమును ఆలకింపుము, నీ కోసము వచ్చేందు సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భావించుచున్నావు. ఈ అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి, నువ్వు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మృతతనిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములను చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణను స్మరించి ప్రతాధికములు చేసి మోక్షము నందును. శ్రీ పాపహరిహరార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలము నదీ స్నానమాచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలమని ఉపదేశించను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములను చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమై మోక్షమునందును. కావున కార్తీక మాస మతములో అంత మహత్యమున్నది. షష్ఠాధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము.